క్రైస్తులో దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో పౌలు గారు రాశారు. ఎందుకు అలా రాశారో మనం ఒకసారి పరిశీలించి తెలుసుకుందాం. బాగా పెద్ద పెద్ద చదువులు చదివి పిహెచ్డీలు, పీజీలు, డబుల్ పిహెచ్డీలు చేసిన వారు కూడా వాయు వరుసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, అబద్ధాలు ఆడటం, డబ్బు కోసం అమాయకులను మోసం చేయటం, సిగరెట్లకు బానిసలు, మందుకు బానిసలు, ఆ తర్వాత మత్తు పదార్థాలకు బానిసలుగా మారిపోవటం, స్వార్థం కొరకు ఎన్నో అవినీతి అక్రమాలు చేయటం లోక జ్ఞానం పొందిన వారికి చాలా పరిపాటి. అందుకే దేవుని దృష్టిలో లోక జ్ఞానం వెర్రిది, లోకస్తులందరూ వెర్రివారని అర్థం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఈ లోకాన్ని పరిశీలించి ఆత్మజ్ఞానంతో ప్రజలందరినీ చూసి ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రిదని కొరింథీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనంలో తెలియజేశాడు. అందుకే మనమందరము క్రీస్తు యొద్దకు వచ్చి లోక జ్ఞానాన్ని వదిలి దైవ జ్ఞానాన్ని పొంది ఆత్మీయంగా బహుబలవంతులుగా వర్ధిల్లెదముగాక. ఆమేన్.